నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. మానవతా సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాటూరి శిల్పులకు ఘన సత్కారం. కోవిడ్ మహమ్మారి వ్యాపించకుండా ప్రభుత్వం స్పందించి బూస్టర్ డోస్ వేయాలి. డాక్టర్ చందు సాంబశివుడు. కేసీఆర్ క్రికెట్ లీగ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయం. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఉగాది పురస్కారాల్లో కళారత్న హంస పురస్కార గ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయులు కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్షలు శిల్ప కళారంగానికి అందిస్తున్న సేవలకు గాను మానవతా సంస్థ ఘనంగా సన్మానించింది. మానవతా సామాజిక సేవా సంస్థ మేనల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత కాటూరి వారు రూపొందించిన భరతమాత విగ్రహం ఏర్పాటు చేసిన వేదికపై మానవతా సభ్యులు భరతమాతకు వందనం చేశారు. బెల్లంకొండ వెంకట్ రూపొందించిన భరతమాతకు మానవతా వందనం రూపకం ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి మానవతా సంస్థ తెనాలి ఏరియా చైర్మన్ కొలసాని రామచంద్ర అధ్యక్షత వహించారు. మానవతా సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల కార్యాచరణ వివరించారు. శ్రీ సూర్య శిల్పకళా వ్యవస్థాపకులు కాటూరి ఆర్ట్ గ్యాలరీ ద్వారా ఎన్నో కళాత్మక విగ్రహాలు సరికొత్త పంథాలు రూపొందిస్తూ తెనాలి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటుతున్న కాటూరి శిల్పుల కళా నైపుణ్యాన్ని విశ్లేషించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ సూర్య శిల్పశాల ద్వారా కాటూరి వెంకటేశ్వరరావు తమ ఆకాంక్షలకు అనుగుణంగా శిల్పకళను రాణించడమే కాక వారిద్దరి కుమారులను కూడా శిల్ప కళలోనే ఎదిగేలా ప్రోత్సహించడం అరుదైన అంశమన్నారు. ఈ సందర్భంగా కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్షలను మానవతా సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. తమకు జరిగిన సత్కారానికి కాటూరి రవిచంద్ర తమ స్పందన వ్యక్తం చేస్తూ తన తండ్రి లక్ష్య సాధనలో తాము కూడా భాగస్వామ్యం వహించాలన్నారు. శిల్పకళ మినహా మరో ఆలోచన లేని విధంగా సరికొత్త పంథాలు ముందుకు వెళుతున్న తమకు మానవతా సంస్థ అందించిన సత్కారం మరవలేనిదన్నారు. శిల్పి కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన జీవన గమనంలో మే 25వ తేదీ ఓ చేదు అనుభవమని ఎదురైన ఆటుపోటును ప్రస్తావిస్తూ మానవతా సంస్థ ద్వారా అదే 25వ తేదీ సత్కారం అందుకోవడం మరవలేని అంశంగా గుర్తుండిపోతుందన్నారు. మానవతా సంస్థ సేవా కార్యక్రమాలకు తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. మానవతా విలువల పట్ల తమకున్న నమ్మకానికి నిదర్శనం గత 30 సంవత్సరాల క్రితం తన వద్దకు వచ్చిన వారు ఈ రోజుకు తమ సంస్థ సభ్యులుగా పనిచేస్తున్నారని, వారికిచ్చే గౌరవం, వారి సేవలకు తగు విధమైన వేతనం మానవతా దృక్పథంతోనే ఇస్తామని మానవతా సంస్థ గుర్తించి ముగ్గురిని ఒకేసారి సత్కరించడం అరుదైన అంశంగా భావిస్తున్నామన్నారు. ఇక ఇదే క్రమంలో సహజ కవి అయినాల మల్లేశ్వరరావు కాటూరి శిల్పులను ఉద్దేశించి రాసిన సీస పద్యాన్ని వెంపటి సత్యనారాయణ రాగయుక్తంగా ఆలపించి ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి, మహిళా విభాగ అధ్యక్షురాలు కళ్యాణి, ట్రెజరర్ ఎస్వి శర్మ, మొవ సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, ముత్తేవి రవీంద్రనాథ్, చిట్నేని సాంబశివరావు, పరుచూరి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవాముంద్రుభవ స్వస్తయే స్వస్తినో రుద్రః వాక్వం హసః. 93లో తెనాల్లో మళ్ళీ నేను ఏర్పాటు చేశాను. అది అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున అందరి ముందు ఇంతమంది పెద్దల ప్రముఖుల సమక్షంలో సన్మానం పొందే గౌరవాన్ని మాకు తీసుకొచ్చి పెట్టింది. ఇటీవలే కళారత్న కూడా రాష్ట్ర పదవిని తీసుకున్నాను. అది కూడా చాలా సంతోషకరమైన వార్తగా నేను భావిస్తున్నాను. నా దగ్గరికి చాలామంది పనివాళ్ళు ఈరోజు కూడా అంటే 31 సంవత్సరాలు కూడా నా దగ్గరే పనిచేస్తున్నారంటే అది నేను మానవతగానే భావిస్తాను. ఈరోజు కూడా నేను ఒక్కడనే ప్రారంభించాను. అంచెలంచెలుగా అయితే ఈరోజు నిరంతరం ఒక 50 మంది వర్కర్స్లు పనిచేసే స్థాయికి వచ్చారంటే నేను ఎప్పుడు మానవతనే ఫాలో అవుతూ ఉంటాను. ఇందాక ప్రస్తావించారు మా గురువు గారి గురించి, అంచా రాధాకృష్ణ గారిని. వారి వృద్ధాప్యంలో నాకు ఒక మంచి శిష్యుడు కావాలని ఆయన ఎత్తుతున్నారు, నాకు మంచి గురువు కావాలని నేను ఎత్తుతున్నప్పుడు ఆయన నాకు తారసపడ్డారు. ఆయన ఇది నాకు పరిచయం అయిన తర్వాతే నా జీవితంలో అనుకోని సంఘటనలు ఇంత గొప్ప ఖ్యాతి రావడానికి కూడా ఆయనతో పరిచయం కూడా నేను జరగటమని భావిస్తాను. మా నాన్నగారిని ముఖ్యంగా చెప్పడానికి మా ఫాదర్ని గుర్తించి ఈరోజు సన్మానం చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా అదే జరిగింది.
ఎందుకంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఒక తెనాల్లో ఒక రోడ్డు మీద ఒక చిన్న షాపును స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప గ్యాలరీ నిర్మించి అలాగే ఇండియాలోనే చెప్పుకోదగ్గ శిల్పశాలలో ఒక శిల్పశాలగా ఆయన తీర్చిదిద్దిన విధానం మాకు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది. ఉదయం లేస్తే సాయంత్రం వరకు మాకు బయట కూడా మేము ఎక్కువ తిరిగేది ఏముండదు. షాప్కి వెళ్ళాము, మంచి వర్క్ చేసామా దాని గురించి మా ఆలోచన ఉంటుంది. కానీ ఆయన చేసిన విధానం ఫస్ట్ అలాగే చేశారు, దాన్ని మేము ఫాలో అవుతూ ఈరోజు వరకు అలాగే చేస్తూనే ఉన్నాము, నేను కానీ మా బ్రదర్ కానీ. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అవార్డు స్వీకరించారు ఆయన. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మెమోటోస్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అందుకని నేను ప్రసాద్ గారు ఆలోచించాం, ఒక మెమోటోగా ఆయనకి పెద్ద కాదు, కొంచెం ఈ మెమోటోలో కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటుంది. లేకపోతే మన మానవతా మెమోటో అక్కడ కనపడదు అసలు. మనకి ఇరుక్కుని కూర్చున్నట్టు మెమోటోలు అంతా ఇరుక్కుని ఆయన ఆఫీస్ అంతా కూడా వెళ్తే చాలా గొప్ప వ్యక్తిని కలిశాను నేను, నాకు పర్సనల్గా అనిపించడం. ఇలాంటి వ్యక్తిని మనం డెఫినెట్గా మానవతా ప్లాట్ఫామ్ మీద సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని భావించి మేము చేయటండి. సుబ్రహ్మణ్యం గారు కూడా విషెస్ తెలియజేయమన్నారు. ఫ్యామిలీతో ఒక డివోషనల్ టూర్ వెళ్ళటం మూలంగా ఆయన ఈరోజు మీటింగ్కి రాలేకపోయారు. చిన్ననాటి నుంచి శిల్పకళపై ఆసక్తి కలిగి తన తండ్రి వద్ద దేవాలయ నిర్మాణము, సాంప్రదాయ శిల్పకళలో శిక్షణ పొంది అనంతరం శిల్పిగా తన శిల్పకళ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిల్పి అంచ రాధాకృష్ణ గారి వద్ద క్లే మోడలింగ్, కాంస్య విగ్రహాల తయారీలో నైపుణ్యం పొంది శిల్పాలను తయారు చేసే సంస్థను స్థాపించి శ్రీ సూర్య శిల్పశాలను స్థాపించి దేశవ్యాప్తంగా ఎన్నో విగ్రహాలను తయారు చేశారు. కోవిడ్ మహమ్మారి మరల దేశంలో ప్రవేశించిందని రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచే బూస్టర్ డోస్ ను మరలా పంపిణీ చేయాలని డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మారిసుపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ 2019లో చైనాలో వెలుగు చూసిన కోవిడ్ మహమ్మారి 2021లో భారతదేశంలో దాని ప్రభావాన్ని చూపించి ఎంతో మందిని ఆర్థికంగా నష్టపరిచిందని, ప్రాణాలకు రక్షణ లేకుండా చేసిందని గుర్తు చేశారు. నాటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా రోగ నిరోధక శక్తిని పెంచే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయాలని కోరారు. అదేవిధంగా టెస్ట్ కిట్లను అన్ని ప్రభుత్వ వైద్యశాలలోనూ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య, శశిధర్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనం ఒక నెల నుంచి సింగపూర్లో వచ్చింది, అక్కడ ఇండోనేషియాలో వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా దగ్గర 1000 కేసుల దాకా వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి వెరైటీ వైద్య అధికారుల ప్రకారంగా JN1 అని కొంచెం తక్కువ అంటే దాని తీవ్రత తక్కువగా ఉన్నటువంటి తిక్కకుండా అందులో నుంచి మళ్ళా రకరకాలైన వేరియంట్లు వస్తూ ఉన్నాయి. మొట్టమొదట కోవిడ్ వచ్చినప్పుడు కూడా అది అంత తీవ్రతరం కాదు, అరౌండ్ ఎంతైనా లెస్ దెన్ 4%, 4% కంటే తక్కువ, 100లో 4 మంది కంటే తక్కువ తీవ్రతంగా ఉంటాం. తర్వాత డెల్టా వేరియంట్ చాలా ఎక్కువ తీవ్రతంగా ఉంది. అలాంటిది ఉన్నప్పుడు ఇది కూడా రేపు వాటి నుంచి వచ్చేటువంటి వేరియంట్ ఎంతో కాలం పడుతుంది. రోజుకు ఒక వేరియంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకటి పరీక్షలు ఎవరికైనా ఇంతకుముందు ఏంటంటే జనరల్గా జ్వరా వచ్చిందంటే ఆ కోవిడ్ టైంలో విపరీతంగా టెస్టులు చేసేసేవాళ్ళు. అందులో కొన్ని బయటపడతాయి, అసలు టెస్టులు చేయకుండా బయటపడవు. ఆ టెస్టుల కిట్లన్నీ కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అన్ని మేజర్ సిటీసు, టౌన్స్, మున్సిపాలిటీలో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో ఈ టెస్టింగ్ కిట్లను పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ కోవిడ్ వేరియంట్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తానికి ఒక బూస్టర్ డోస్ కనుక ఇస్తే మనలో అంటే ప్రజల్లో యాంటీబాడీస్ లెవెల్స్ పెరిగి ఒకవేళ కోవిడ్ సోకినా కానీ రాకుండా ఉండటం, వచ్చిన తక్కువ తీవ్రతతో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పటికైనా అధికారులందరూ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి కానీ మిగతా వాళ్ళు తొందరగా మేలుకొని ఈ యొక్క వ్యాక్సినేషన్స్ని స్టార్ట్ చేస్తే మనం వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ని తప్పనిసరిగా మొదలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.
కావేటి యలమందలో స్మారక క్రికెట్ లీగ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా 10 సంవత్సరాలుగా నిర్వహించడం నిర్వాహకుల పట్టుదలకు అద్దం పడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు నిర్వాహకులను అభినందించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ గ్రౌండ్స్ నందు ఈ నెల 20వ తారీఖు నుంచి నిర్వహిస్తున్న కేసీఎల్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్స్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కృష్ణ బలిజ సంఘ సాధికార కన్వీనర్ కావేటి వేణుగోపాల్ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఆదివారం పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొని మ్యాచ్ల్లో విజేతలైన టీముల్లో ప్రావీణ్యత సాధించిన సభ్యులకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ప్రకటించి వారికి బహుమతులు అందజేశారు. అనంతరం శంకర్రావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కావేటి యలమందలరావు గారి స్మారకంగా కేసీఎల్ క్రికెట్ లీగ్ నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు కావేటి వేణుగోపాల్ కు అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కోడా అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా తెనాల్లో కావేటి యలమందలలో స్మారకంగా కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ని ఇంత అద్భుతంగా నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు 10,116 మొదటి బహుమతిగా ప్రకటించామన్నారు. ఇంత గొప్ప క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న తెనాలి సంఘం సభ్యుల్ని అభినందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లుగా నిలిచిన సభ్యులు డామినేటర్స్ నుంచి పట్టెం రాజేష్, సూపర్ కింగ్స్ నుంచి అనిల్, కింగ్స్ లైన్ నుంచి పాసం వెంకటేష్, వింగ్స్ ఆఫ్ ఫైర్స్ నుంచి చెన్నూరు సాయికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని కేసీఆర్ క్రికెట్ లీగ్ నిర్వాహకులు పర్యవేక్షించారు. మరి అందరి సహకారంతో ఈ మ్యాచ్ నిర్వహిస్తా ఉన్నాం. గత 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నప్పటికీ కమిటీ సభ్యులందరూ టీం మెంబర్స్ అందరూ కష్టపడి గ్రౌండ్ ని తయారు చేసుకుని మరి ఈ రోజు మ్యాచ్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మ్యాచ్లకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరి మా గురువు గారు కేసన శంకర్రావు గారు వేదిక మీదకి వచ్చి ఉన్నారు. ఆయన యొక్క పేరు మీదుగా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ని వారి కుమారుడైనటువంటి వేణు గారు వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసికట్టుగా మరి వారి యొక్క తండ్రి గారి పేరు ప్రతిష్టల్ని ఇనుపముడి చేసే విధంగా ఈ టోర్నమెంట్స్ని మరి ఏపీ, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి కూడా మరి అనేక రకమైనటువంటి ప్రాంతాల నుంచి క్రికెట్ ప్లేయర్స్ అంతా కూడా వచ్చి ఇక్కడ మరి ప్రదర్శించడం అనేది ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క క్రీడల్ని తిలకించేటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా తిలకిస్తూ ఉన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ మేనల్లుడు అశోక్ గారు, వేణు, రాజేషు వీళ్ళందరూ కూడా ఆయన్ని గుర్తుంచుకొని ఇంతకాలం ఈ నిర్వహణ బాధ్యత వహిస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిన్న మొన్న జరిగిన 4 మ్యాచ్లకి మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు అమ్మినేని రాజా గారిచే ఈరోజు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు అందజేయడం జరిగింది. జూన్ 5వ తారీఖు ఫైనల్ జరుగుతూ ఉంది. దాదాపు 12 నుంచి 17 టీములు పార్టిసిపేట్ చేసి జూన్ 5 దాకా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంటూరు, కడప, వైజాగ్ అటు కూడా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తానికి ప్రణాళికను నిర్వహిస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. వ్యక్తిగత జీవన విధానంలో మార్పులు చేర్పుల వల్ల కొలెస్ట్రాల్ సమస్యను అధిగమించొచ్చని డాక్టర్ అమర్నాథ్ పేర్కొన్నారు. స్థానిక చిన్నరావూరు పార్కులోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు లింపిడ్ ప్రొఫైల్ కొరకు రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమర్నాథ్ లింపిడ్ ప్రొఫైల్స్ పై అవగాహన కల్పించారు. కొలెస్ట్రాల్ పెరుగుదల తగ్గడం వల్ల శరీరంలో చోటు చేసుకునే మార్పులు చేర్పులు అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పార్కు వాకర్ సొసైటీ అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు వితరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ కార్యదర్శి జొన్నాదుల నరసింహారావు, కోశాధికారి బి నరసింహారావు, సుబ్బారెడ్డి, అద్దెపల్లి సాంబశివరావు, గంజి ప్రభాకర్, ఓంకార్, ప్రసాద్, శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు. కొవ్వు అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఫస్ట్ మనిషి రోజు ఒక బండి నడవాలంటే పెట్రోల్, డీజిల్ ఎలా కావాలో అలానే మనిషి పని చేయాలంటే, బతకాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీకి రోజు ఆహారం తింటాం. ఆ ఆహారం బండికి ఎట్లయితే పెట్రోల్ ఎట్లాగా మనిషికి ఆహారం అట్లా అనమాట. ఆ ఆహారం తిన్నప్పుడు మనకు బలం వచ్చి దానివల్ల మనం ఎవరి పని వాళ్ళు చేసుకోగలుగుతాము. శరీరంలో మోతాదుకి మించి ఎక్కువ తిన్నప్పుడు దేవుడు అది కొవ్వుగా మార్చే శక్తి ఇచ్చాడు. ఆ అదృష్టం మన ఒక్కరికే ఇచ్చాడు. ఆ కొవ్వుగా మారింది మనకి ఎప్పుడైనా మనం తిననప్పుడు ఉపయోగపడటానికి ఉంటుందన్నమాట. దాన్ని మనం మోతాదుకి మించి ఎక్కువ తినటం వల్ల అది బాగా కావాల్సిన శాతానికంటే ఎక్కువగా పెరిగిపోయి ఊబకాయం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అదే మితంగా ఉంటే అది ఎవరికి ఏ ఇబ్బంది కలగదు. ప్రతి నెల లాస్ట్ ఆదివారం మెడికల్ క్యాంపు ఈ కొలెస్ట్రాల్కి కానీ, షుగర్కి కానీ,
కొన్ని వ్యాధులకి సంబంధించినవి కూడా దీంట్లో ఈ పరీక్షల్లో జరిపి చేపిస్తున్నారు. దీనికి ఒక్కొక్క దాత ఒక్కొక్క నెల ఇస్తున్నాడు, ఒక్కొక్కళ్ళు 5 నెలలు, 2 నెలలు, 3 నెలలు కూడా ఇస్తున్నారు. మొన్న పోయిన ఫిబ్రవరి నుంచి కూడా డిసెంబర్ దాకా కూడా ప్రతి నెలకు కూడా బుక్ అయ్యే ఉంది. మనం చిన్రావూరు పార్క్ అసోసియేషన్ అని పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తాం ఎంతో గర్వకారణమైన విషయం. మన నరసింహరావు గారు దగ్గరుండి ఇదంతా కూడా చూసుకుంటాం. మేమందరం కూడా ఆయన అడుగుదలలోనే ఈ కార్యక్రమానికి అందరం కూడా పాల్గొని సక్రమంగా చిన్రావూరు పార్కులో ఈ అసోసియేషన్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడిపోవాలి, ప్రజల్లో మంచి పేరు రావాలి, ఈ పార్క్ కానీ ఈ వాకర్స్ కానీ మంచి మార్గాల్లో నడవాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ 2024 జనవరి నుంచి రూపొందిస్తున్నటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక క్రియాటిన్ టెస్ట్కి సంబంధించిన మొదటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా దాదాపు 150 మెంబర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే లాస్ట్ మంత్లో షుగర్కి సంబంధించినటువంటి టెస్ట్ 160 మంది బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది లిపిడ్ ప్రొఫైల్ అనేది కాస్ట్లీ ఐటమ్ కాబట్టి దీనికి దాదాపు ఒక 75 మెంబర్స్ని లిమిటెడ్ చేయవలసినటువంటి అవసరాన్ని కూడా గుర్తించి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి స్పాన్సర్గా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు ఈరోజు కార్యక్రమం స్పాన్సర్గా ఇవ్వటం జరుగుతుంది. ఇంతేకాకుండా అనేక సర్వీస్ కార్యక్రమంలో వీరి యొక్క పాత్ర అనూహ్యమైనటువంటి పాత్ర. నేటి నుంచి సమగ్ర సినిమా అభివృద్ధి పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూన్ 1 నుంచి సినిమాల ప్రదర్శనలు నిలిపివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం వెనక్కి తీసుకున్నారని, యథాతథంగా సినిమా ప్రదర్శనలుంటాయని ఇది ఓ రకంగా సినీ అభిమానులకు శుభవార్త అని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా పేర్కొన్నారు. సుల్తానాబాద్ లోని మా ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం నూతనంగా సినిమాకు పరిశ్రమ హోదా కల్పిస్తూ కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రవేశపెట్టడం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందన్నారు. జూన్ 1 నుంచి పర్సెంటేజ్ చెల్లించాలనే డిమాండ్ పై ఎగ్జిబిటర్లు తలపెట్టిన సినిమా బంద్ లేదని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నేడు ప్రకటించడం సంతోషదాయకమని దిలీప్ రాజా తెలిపారు. ఈ నూతన పాలసీ ప్రకారం ఇకపై ఎవరితోనూ వ్యక్తిగతంగా సంప్రదించకుండా సినిమా సంఘాలతోనే చర్చలు జరుపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించడం శుభ పరిణామాన్ని దిలీప్ రాజా చెప్పారు. సమగ్ర సినిమా అభివృద్ధి పాలసీ విధి విధానాల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ లోనే నివాసం ఉంటున్న సినీ ప్రముఖుల అభిప్రాయాలు సమీక్షించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 24 విభాగాల్లో నైపుణ్యాల పెంపుదల అమల్లోకి వస్తే అధునాతన సాంకేతిక విధానంపై దర్శకులు దృష్టి పెడతారని ఆయన వివరించారు. సమగ్ర సినీ అభివృద్ధి పాలసీ ద్వారా పరిశ్రమల్లో గుత్తాధిపత్యం పోయి ఎక్కువ మందికి అవకాశాలు రావటం వల్ల పెట్టుబడులు పెరిగి తద్వారా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, వేమూరి విజయభాస్కర్ పాల్గొన్నారు. సినిమాలు చూసే ప్రేక్షకులకు ఒక శుభవార్త ఏంటంటే జూన్ 1 నుంచి సినిమాలు ఆగటం లేదు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు స్పష్టం చేశారు. రేపటి నుంచి సినిమాలు ఆగవని చెప్పారు. అలాగే సినిమా సంఘాల నాయకులు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సినిమాలు ఇక ఆగవు. ఎందుకు దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సి వచ్చిందంటే ఈ జూన్లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. ఎన్ని వందల కోట్లతో తీసిన సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు జూన్ 5న మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్, సింబు, త్రిష యాక్ట్ చేసిన తక్ లైఫ్ అనే ఒక సినిమా రావాల్సి ఉంది. 12న మరి పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు రావాల్సి ఉంది. అట్లాగే కన్నప్ప రావాల్సి ఉంది. ఇలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి జూన్లో. ఈ సినిమాలన్నింటినీ బ్రేక్ వేస్తే ఎలా? సాంకేతిక ఎప్పుడైతే పెరిగిందో సినిమా యొక్క స్థాయి బాగా పెరుగుతుంది. ఇప్పుడు లైక్ ఈ మధ్య ఇప్పుడు బాహుబలి తీసుకున్నా ఇంకా చాలా కొన్ని సినిమాలు టెక్నికల్గా బాగా డెవలప్ అయినాయి. సో ఇలా డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఈ కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో ఉంది. కొంతమంది చేతుల్లోనే ఈ థియేటర్లు లేకుండా, గుత్తాధిపత్యం లేకుండా ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తే తద్వారా పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి, తద్వారా పరిశ్రమ కూడా డెవలప్ అవుతుంది అనే విధి విధానాలని ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నారు. దీనికి ఒక రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా కలిసి సినిమా పరిశ్రమకి
ఇలాంటి రిస్క్ లేకుండా వాళ్ళ ఎవరైతే బడా ఉన్నారో వాళ్ళంతా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు, ఎవరు కోట్లు ఉండి 100 ఎకరాలు ఉన్నవాళ్ళు కాదు. కానీ వాళ్ళకి కింద వాళ్ళ కష్టాలు తెలియట్లా, వాళ్ళ వరకు వాళ్ళు సంపాదించుకోవడమే తప్ప. కాబట్టి అన్ని రంగాలు టెక్నీషియన్స్ అందరూ లైట్ బాయ్ దగ్గర నుంచి అందరికీ బాగుండాలని సదుద్దేశంతో ఇవాళ మంత్రి గారు కమిటీ వేసి అన్ని, అలాగే సినిమా హాల్స్ చెప్పంగానే సరికాదు, రేటు 100 రూపాయలు 200 రూపాయలు, అక్కడ యూరినల్స్ లేవు, ఇష్టం వచ్చిన రేట్లు పెంచు దుబ్బుతున్నారు. కాబట్టి వాటిని కంట్రోల్గా చేసి అందరూ బాగుండాలి, అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళంతా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఆ సందర్భంగా ప్రేక్షకులకు కూడా డబ్బు పెట్టినందుకు వాళ్ళ థియేటర్కి వెళ్ళి ఆనందించేటువంటి పరిస్థితి కలగజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మానసిక వికాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే మార్షల్ ఆర్ట్స్ ప్రాధాన్యత క్రమంలో ఆదివారం ఫస్ట్ ఇంటర్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీలను ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించారు. అమరావతి ఫ్లాట్స్ లోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో మాస్టర్ నాగరాజు భట్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై రాష్ట్రాల నుంచి 500 పైన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలు కమిటీ కేటగిరీల వారీగా నిర్వహించడం జరిగింది. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్, ఎస్పీ రవిచందర్, వెంకట సురేష్, జాతీయ వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ మంజు భవానీ, ఎస్పీ ఎంఎస్ అశోక్ బాబు, సహాయ ఆర్గనైజర్ గా వీర బసవయ్యల ప్రోత్సాహంతో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ బాబురావు, శ్రీనివాస్, వెంకటేష్, సత్యబాబు, హాజీ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం తెనాలిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఛాంపియన్షిప్కి చీఫ్ ఆర్గనైజర్గా నాగరాజు భట్టు గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై రాష్ట్రాల నుంచి దాదాపుగా 600 పై విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు సాయంకాలం వరకు కొనసాగడం జరుగుతుంది. ఈ యొక్క ఈవెంట్లో కథ, కుమితి, టీమ్ కథ మరియు వెపన్స్ డెమోన్స్ట్రేషన్తో పాటు వివిధ కేటగిరీల్లో ఏజ్ అండర్ 14 ఇయర్స్, -12 ఇయర్స్, +16, అదేవిధంగా సీనియర్స్ 21 ఏజ్ కేటగిరీలో ఈ యొక్క పోటీలు నిర్వహిస్తారు. గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్స్ తోటి పాటు అదేవిధంగా టీమ్ ట్రోఫీస్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము విక్టరీ షోటోకాన్ నుంచి ఈ యొక్క ఛాంపియన్షిప్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. చాలా ధన్యవాదాలు. ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్కి, వారి పిల్లలకు, అదేవిధంగా తల్లిదండ్రులకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు, అలాగే 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి విశేష పూజలు, శ్రీ మన్యసూక్త హోమం, చూతవలార్చన కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస పండితులు నాగమారుతి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని, 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనవలసిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గాజులు రాజేంద్ర ప్రసాద్, మాజేటి వెంకటేష్, మద్దు హరీష్, బత్సు లీలాప్రసాద్, వెత్సా కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మన తెనాలి పట్టణంలో వేచేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు ఈ స్వామివారికి విశేష అభిషేకములు మరియు హోమాది కార్యక్రమములు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం మామిడి పళ్ళతో స్వామివారికి విశేషంగా అర్చన జరుగుతుంది.
31వ తారీఖు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం మరియు 1వ తారీఖు పూర్ణావతితో ఈ యొక్క ఉత్సవాలు పూర్తవుతుంది. ఈ ఉత్సవాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా లక్ష ప్రదర్శన కార్యక్రమాలు కూడా దాదాపు జరుగుతూ ఉన్నవి. 50,000 వరకు కూడా వరకు జరిగినవి. ఈ వారం రోజుల్లో కూడా మిగతా 50,000 ప్రదర్శనలు కూడా భక్తులు పూర్తి చేయడానికి సంకల్పించి ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ విధమైన కార్యక్రమాలు ఈ దేవాలయంలో వార్షికంగా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణంలో ఎంతో విశేష ఆలయంగా విరాజితున్నటువంటి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 4 రోజులుగా స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం విశేష పూజలు, మంజుసూక్త హోమము, శ్రీ హనుమతి జాతర హోమం నిర్వహించడం జరిగింది. అలాగే 108 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే బ్రహ్మశ్రీ మురుగుడు విశ్వనాథశర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం చూత ప్రార్థన అనగా మామిడి పళ్ళతో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జూన్ 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో 50 మంది భక్తజనావళి విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాం. జై శ్రీరామ్. సీనియర్ సిటిజన్ సభ్యుల ప్రయోజనాలకు తగు ప్రాధాన్యం కల్పించే విధంగా ఆభా కార్డులు, ఈహెచ్ఎస్ అంశాలను రాష్ట్ర స్థాయి సీనియర్ సిటిజన్స్ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. స్థానిక కవిరాజ్ పార్కులోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హాల్ నందు సంస్థ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మే నెల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విశ్రాంత జిల్లా రిజిస్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ అవసరాలను వివరించారు. ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, డాక్టర్ నర్రావుల ఆదినారాయణ, పుచ్చకాయల కోటిరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మనం తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో 10 బెడ్లు కానీ 15 బెడ్లు కానీ నేను ఒక్కటే స్పాన్సర్ చేస్తానని చెప్తున్నాను. వీళ్ళకి 15 బెడ్లు ఏదైనా వాళ్ళు ఎన్ని అవకాశం ఇస్తే అన్ని బెడ్లు కూడా నేను స్పాన్సర్ చేస్తాను. మా అసోసియేషన్ సభ్యులకు కానీ మిగతా అంటే ఎవరు చూసేవాళ్ళు లేకపోతే మెడికల్ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు అక్కడ పర్మనెంట్గా ఉంటారు. డాక్టర్స్ వచ్చి చూస్తారు. భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేస్తారు వాళ్ళే. కాకపోతే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మనం వెళ్ళి వాళ్ళ మంచి చెడ్డ కలుపుకుంటాం మన సోదరులు కాబట్టి. మామూలుగా మనలో మన వాళ్ళని ఎవరైనా చనిపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్కి మన తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు ఉన్నారు. మొన్న ఒక విషయం మీద ఫ్యామిలీ సర్టిఫికేట్లో తప్పట్టి వెళ్తే ఆయన కాపీ ఇప్పించి 10 నిమిషాల్లో పూర్తి చేసి పంపించారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే మీ వాళ్ళు ఎవరు ఇచ్చినా కానీ ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా నేను సర్దేసి పెడతాన్నారు. మనలో ఎవరైనా సరే మన పిల్లలు మనం వాళ్ళకి ఆస్తి రాసిచ్చిన తర్వాత ఎవరన్నా చూడకపోతుంటే మన 3 కేసులు వచ్చినాయి. ఆ 3 కేసులు సబ్ కలెక్టర్ గారి దగ్గర సంజయ్ గారి దగ్గర ప్రజెంట్ చేస్తే వాళ్ళకి మిగతా కార్యక్రమాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమీ ఆపేసామే. ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పిల్లలు సరిగ్గా చూడటం లేదో ఆ కేసులు టేకప్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. మనకి కాకుండా మనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని మన కనుక హెల్ప్ చేస్తే ఇమీడియట్గా సబ్ కలెక్టర్ గారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్థికపరమైన అంశాలను బేస్ చేసుకునే కుటుంబ సమస్యలు వస్తున్నాయి. మనకంటూ ఆస్తి ఉండటం కానీ, లేకపోతే ఉన్న ఆస్తి ఎవరైనా రాయించుకోవడం కానీ, లేకపోతే మనమే పొరపాటు ఎవరికైనా రాయడం కానీ జరిగితే ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు అనేవి కూడా ఆర్థిక సమస్యలకి లింక్ అయి ఉంటాయి. మరి చాలా జీవరాశులు వృద్ధాప్యంలోకి ప్రవేశించగానే మరి అవి ఏమైపోతున్నాయి మనకు తెలియడం లేదు. ఆ జీవరాశులను ఏమైపోతున్నాయి, ఒక కాకి కనపడుతూ ఉండేది, ఒక్కొక్కసారి కళ్ళ ముందే పడి కింద పడి రాలిపోతూ ఉంటుంది. కొన్ని జీవరాశులు అయితే వృద్ధాప్యం వచ్చింది ఏమైతున్నాయి అంటే మనం పట్టి, ఎందుకంటే అవన్నీ కూడా నోరు లేని జీవరాశులు. మనం నోరు ఉన్నటువంటి వాళ్ళం, మనకి దేవుడు నోరు ఇచ్చాడు కాబట్టి మనకి సమస్యలు 10 మందికి చెప్పుకునే అవకాశం మనకు ఉంది. కనుక వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఉద్యోగం చేసిన వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే, ఉద్యోగం చేయలేనటువంటి వాళ్ళు, వృత్తి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా పనిపాటలు చేస్తున్న బతికిన వాళ్ళు 60 సంవత్సరాలు అందరికీ వస్తాయి కదండి. జీవరాశులు అందరికీ కూడా 60 సంవత్సరాలు దాటాలని అనుకున్నాం కదా.
మరి అటువంటిప్పుడు 60 సంవత్సరాలు దాటేటువంటి వృద్ధుల్ని మనం సీనియర్ సిటిజన్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ సీనియర్ సిటిజన్స్కి వచ్చే సమస్యలు అపరిమితమైన సమస్యలు వస్తున్నాయి. అలాగే మనం ఇళ్లలో పనిచేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు కూడా మనం కష్టం సుఖం తెలుసుకున్నటువంటి వాళ్ళ మీద ఏం చేస్తామంటే నలుగురితో పాటు పంపిస్తూ ఉంటాం. మరి ఎంతకాలం ఆదుకుంటాం మనం? కొంతవరకు అయితే ఆదుకోగలం. అందరికీ 2000 ఇస్తాం అనుకోండి, లేదా 100-200 ఎక్కువ ఇవ్వగలుగుతాం. లేదా మన ఇంటి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఘనంగా సత్కరిస్తాం, కొంచెం కాస్త ఎక్కువ చెప్తాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి రిటైర్ అయిన వాళ్ళు మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు దాదాపు 90% వారు ఉద్యోగస్తులు ఉన్నారు, నేను గమనిస్తున్నాను. రిటైర్ అయిన తర్వాత మనం పెన్షన్ తీసుకుంటున్నాం. మనకేదో కాస్త వస్తే దేవుడు దయ వల్ల లేకపోతే పూర్వజన్మ సుకృతమో అనుకోండి మనం పెన్షన్ తీసుకుంటున్నాం. మనకి కొంతవరకు కష్టం తెలియడం లేదు, కానీ కష్టాలు అందరూ అనుభవిస్తుంది ఎవరంటే శ్రామిక వర్గం. విష్ణుతత్వాన్ని విప్పి చెప్పడమే అన్నమయ్య సంకీర్తన ముఖ్య ఉద్దేశమని, అన్నమయ్య జయంతి భక్తిమీర నిర్వహిస్తున్నామని సంకీర్తన సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు డాక్టర్ పురుషోత్తమరావు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని అతిథి సమావేశపు హాలులో ఆదివారం సాయంత్రం సంకీర్తన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య పదాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలువురు అన్నమయ్య గీతాలను భక్తి శ్రద్ధలతో ఆలపించి కార్యక్రమ ప్రాధాన్యతను పెంచారు. ఈ సందర్భంగా డాక్టర్ పురుషోత్తమరావు, శ్రీనివాసమూర్తి అన్నమయ్య సంకీర్తనల ప్రాధాన్యతను వివరించారు. మా సంకీర్తన సంస్థ ఎప్పటిలాగా ఈ సంవత్సరం అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని ఎప్పటిలాగే ఈసారి కూడా నిర్వహిస్తున్నది. తెనాలికి సంబంధించిన ప్రముఖ గాయని గాయకుల్ని అందరినీ సమీకరించి ఈ కార్యక్రమం సంగీత ప్రధానంగా కాకుండా దాంతోనే కాకుండా భక్తితో నిర్వహించే కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూనే ఉన్నాం. ఈసారి కూడా తెనాలికి చెందిన ప్రముఖ గాయకులతో నిర్వహిస్తున్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మీద వైభవాన్ని కీర్తిని చాటి చెప్పే కీర్తనలు ఈయన రచించమని చెప్పేసి ఈయన పాడమని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి ఈయనకి కోరారు. అప్పటి నుంచి ఈ అన్నమయ్య సంకీర్తనలు 1424వ సంవత్సరం నుంచి అన్నమయ్య కీర్తనలు గానం చేస్తున్నారు. మొట్టమొదటిగా అహోబిలము, అనంతరం తర్వాత తిరుమల చేరి తిరుమలలో అక్కడే నెల ఉండి మొత్తం 32,000 సంకీర్తనలు అంతా విష్ణువు మీద ఉండే అవతారంలో వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి, రాముడు అలాంటి మన దశావతారాలు ఉన్న విష్ణువు మీద ఈ సంకీర్తన చేసి అన్నమయ్య కీర్తన మనకు అందించారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం మహోత్సవాల ప్రాధాన్యతల క్రమంలో డిజిటల్ టెక్నాలజీతో ప్రదర్శించిన జైహో ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం సాయంత్రం ఆర్ఎస్ఎస్ అనుబంధమైన సంస్కార భారతి ఆధ్వర్యంలో జైహో ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు ముందుగా నిర్వహించిన సభకు శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ స్వాగతం పలుకగా ఎర్రంశెట్టి హనుమంతరావు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. కారంపూడి రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, పొట్టి శ్రీనివాసమూర్తి, సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు, శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు, పెన్న వెంగళరావులు నాటక కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అతిథులను దుశ్శాలువలతో సత్కరించారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకాన్ని ప్రదర్శించారు. పలు ప్రాంతాల హిందూ బంధువులు నాటకాన్ని తిలకించేందుకు కళాక్షేత్రానికి భారీగా చేరుకున్నారు. దేశభక్తికి హిందుత్వానికి అద్దం పట్టే విధంగా ఛత్రపతి శివాజీ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సంస్కార భారతి కార్యవర్గం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మీరిప్పుడు బీజాపూర్ సైన్యాధిపతిగా లేరా? లేదు, నేను బీజాపూర్ విడిచిపెట్టి నిజాం షా కోరిక మేరకు అహ్మదాబాద్ను మొఘల్ దండయాత్ర నుంచి కాపాడడానికి వెళ్ళాను. ఆ విజాంజీ చేసే దురాగతులు నచ్చితే కదా బీజాపూర్ వెళ్ళారు. మరి ఎక్కడికి ఎందుకు వచ్చారు? బీజాపూర్లో ఇంకా ఎక్కువ ప్రగతాలు జరుగుతున్నాయి. ఇంతలో నిజాం షా ప్రాణ పరిస్థితులు
ముఘల్ సైన్య దండయాత్ర నుంచి తనని కాపాడమని అభ్యర్థిస్తూ లేఖ రాశారు. అందులో ముఘల్ సైన్యాన్ని పాల్గొని తనని కాపాడితే మన పూణేను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి నన్ను పట్టాభిషిక్తులు చేస్తానని నీ తండ్రి లఘుతో జరుగుతారని కబురు పంపారు. మన గుళ్ళన్నీ పాటలు కొట్టేసి ఎవరైనా వ్యవసాయం చేసి పంటలు పండిస్తే వాళ్ళని చంపేస్తామని అదిగో మన చాలా మధ్యలో ఎనుకొస్తాం అది దానికి వాళ్ళు డబ్బులు వేసారు. ఏమో నాకు తెలియదు. నాకు తెలిసి నేను చెప్తాను. వాళ్ళ గ్రంథంలో సాయుధకాలందరినీ చంపేమని రాశారంట. అందుకే వాళ్ళందరినీ చంపేస్తారు. మారిస్పేటలోని శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారికి మహిళా భక్తులు 108 చీరల నోమును పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో దేవస్థానం కమిటీ లలితా గోష్ఠి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 108 చీరల నోము కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. 108 మంది మహిళలు రోజుకు ఒకరు చొప్పున అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు నూతన వస్త్రాలు సమర్పించే నోము ముగింపు సందర్భంగా చీర పసుపు కుంకుమలను పూజ చేసిన మహిళలకు ఇవ్వడంతో పాటు వారికి అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ కోశాధికారి వరదా వెంకటశేషగిరిరావు మీడియాకు వివరించారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి సేతు మాధవరావు, గోవర్ధన సుశీల తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర దేవస్థానం నందు గత 116 రోజుల నుంచి లలితపారాయణ సంఘం ఆధ్వర్యంలో సొల్లెటి సుశీల గారి ఆధ్వర్యంలో అమ్మవారికి రోజుకు ఒక అలంకారంలో చీర పసుపు ఏర్పాటు చేశారు. ఈరోజు 116 రోజులు అయిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి లలితపారాయణ సంఘం వాళ్ళందరూ కూడా ఊరేగింపుగా అమ్మవారికి కార్యక్రమం చేశారు. అట్లాగే ఈరోజు మహాశివరాత్రి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది దేవాలయంలో. అట్లాగే ఈ హనుమాన్ చాలీస 41 రోజు దీక్ష కూడా ఎంతో ఈ రోజుతో విరమించడం జరిగింది. మన మారిస్పేట శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో లలితా గోష్ఠి పారాయణ సంఘం వాళ్ళు గత 116 రోజులుగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక చీర ఒకరిచ్చి చక్కగా అలంకారం చేయించుకొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అలాగే ఈ రోజుతో 116 రోజులు పూర్తయిన సందర్భంగా ఆ చీరలతో పాటు ముత్తైదవందరూ కూడా గ్రామోత్సవాన్ని చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాము. 108 రోజుల కిందట లలితా గోష్ఠి వారు మన దేవస్థానం సంయుక్తంగా ప్రతిరోజు అమ్మవారికి ఒక నూతన వస్త్రము అలంకరించి చీర జాకెట్ పసుపు కుంకుమలు అలంకరించి ఆ దాతలకి 108 మందికి ఈ రోజున ఎవరు ఇచ్చిన చీర వారికి ఇచ్చి వాళ్ళకి భోజనం కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము. ఈ అందరి మన దేవస్థాన సహకారంతో జరుగుతుంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. బాధ్యుడైన నిందితుని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభాని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రం దుగ్గిరాల్లో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా జమలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాల దిన్నె గ్రామంలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన నిందితుడిని వెంటనే తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుభాని మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. బాధ్యుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిని గ్రామంలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పొద్దుటూరుకు చెందిన దంపతుల 4 ఏళ్ల చిన్నారితో మైలవరం మండలం కంబాలదిని గ్రామంలోని వివాహానికి హాజరు కాగా చిన్నారి ఆడుకునే సమయంలో కంబాలదిన్నికి చెందిన నిందితుడు అభంశుభం తెలియని చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవతా సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాటూరి శిల్పులకు ఘన సత్కారం. కోవిడ్ మహమ్మారి వ్యాపించకుండా ప్రభుత్వం స్పందించి బూస్టర్ డోస్ వేయాలి. డాక్టర్ చందు సాంబశివుడు. కేసీఆర్ క్రికెట్ లీగ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయం. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు. ఇవి నాటి హెడ్7 న్యూస్. నమస్తే.